దళితుల భూములను కబ్జా చేయాలని చూస్తున్న బడాబాబులు. ఎస్సీ కులానికి చెందిన 10 కుటుంబాలు పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణము 19వ వార్డులో వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. కొండమూడు రోడ్డు ప్రక్కన గల సర్వే నెంబర్ 898/6 సి నందు సుమారు 3 తరాల నుండి రేకుల షెడ్లు వేసుకుని జీవిస్తున్నారు. ఆ స్థలంపై కొందరు బడాబాబులు కన్ను వేశారు. మమ్ములను అక్కడి నుండి ఖాళీ చేయించాలని ప్రయత్నాలు చేశారు. మేము గౌరవ హైకోర్టుని 2019 సంవత్సరములో ఆశ్రయించినాము. 2020 సంవత్సరములో మాకు అనుకూలంగా గౌరవ హైకోర్టు స్టే ఆర్డర్ ఇచ్చారు. మా వద్ద ఉన్న పత్రాలను పరిశీలించి గౌరవ హైకోర్టు వీరిని ఎట్టి పరిస్థితుల్లో నివాస స్థలము నుండి తొలగించవద్దని ఉత్తర్వులు జారీ చేశారు. మేము ఆ స్థలానికి గల పత్రాలతో పిడుగురాళ్ల మున్సిపాలిటీ నందు ఇంటి పన్ను మరియు కమర్షియల్ ట్యాక్స్ విద్యుత్తు రుసుము చెల్లిస్తున్నాము. కాబట్టి మాకు అనుకూలంగా గౌరవ హైకోర్టు డిసెంబర్ 29, 2020 నాడు స్టే ఆర్డర్ ఇచ్చినారు. అప్పటి నుండి ఇప్పటివరకు ప్రశాంతమైన వాతావరణంలో మేము జీవిస్తున్నాము. జనవరి 14, 2025 నాడు తెల్లవారుజామున 1-2 గంటల మధ్య సమయంలో సుమారు 100 మంది గుండాలతో, ప్రోక్లైనర్లతో ముకుమ్మడిగా నిద్రపోతున్న మాకళ్లలో కారం కొట్టి ఇనప రాడ్లతో, కర్రలతో మాపై అతి కిరాతకంగా దాడి చేశారు. మాపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా ఎస్పీ, పల్నాడు జిల్లా కలెక్టర్లను కోరుతున్న దళితులు. మా నాన్నగారికి డీకే పట్టా మంజూరు చేసి ఉన్నారు సార్. అప్పటి నుంచి మా స్వాధీనంలో వస్తుంది సార్. ఈ మధ్యకాలంలో మా నాన్నగారు చనిపోయినాక నా 3 కుమారులు, నేను తలా ఒక ఇల్లు కట్టుకొని, మా తోట పుట్టిన అమ్మాయి కూడా ఒక ఇల్లు కట్టి ఒక హోటల్ నిర్మించుకొని దీంట్లో జీవిస్తున్నాం సార్. ఈ నేపథ్యంలో సీతారామరెడ్డి అనే అతను వచ్చి గోడలు కట్టి దౌర్జన్యం చేయబోతే హైకోర్టుని ఆశ్రయించగా హైకోర్టు వారు మాకు ఆర్డర్ మంజూరు చేసి ఉన్నారు సార్. ఆర్డర్ పెట్టుకొని ఇంటి పన్ను కట్టుకుంటా, కమర్షియల్ ట్యాక్స్ కట్టుకుంటా జీవిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మద్దాల సుబ్బయ్య అనే అతను వచ్చి దౌర్జన్యంగా మా రేత్రి 1 గంట అప్పుడు ఆ టైంలో బుల్డోజర్ తీసుకొని వచ్చి ఇల్లు, హోటల్ అన్నీ ధ్వంసం చేసి కూల్చేసి మా మీద దౌర్జన్యం చేసి కారం చల్లి రాడ్లతో కొట్టి 30 మంది 40 మంది తీసుకొని వచ్చి మాపై విపరీతంగా దౌర్జన్యం చేసి మమ్మల్ని బయటికి లాగి మా ఇళ్ళన్నీ కూల్చి చివరికి రోడ్డును చేసింది కాక, నువ్వు ఎస్సీలకి నీకు అవసరం రా రోడ్ల పక్కన స్థలాలు, మీకు రోడ్ల పక్కన స్థలాలు అవసరం రా, మీకు హ్యాండ్స్ వచ్చినాయిరా, మీరు ఏం పెట్టుకుంటారా, గవర్నమెంట్ మీకెందుకు ఇస్తుందిరా అని చెప్పి దౌర్జన్యం చేస్తూ నాకు కర్రలతో రాళ్ళతో నన్ను కొట్టి పడేసి వెళ్ళిపోయారు సార్. హైకోర్టు ఆర్డర్ కూడా పొంది ఉన్నా సార్. నేను గౌరవ హైకోర్టు నుంచి ఆర్డర్ కూడా పొంది ఉన్నా సార్. కూడా మంజూరు చేసి ఉన్నారు సార్. 1996లో డీకే పట్టా ఇచ్చి ఉన్నారు సార్ మా నాన్నగారికి. మున్సిపాలిటీ వారికి కమర్షియల్ ట్యాక్స్, ఇంటి పన్ను, ఇంటి డోర్ నెంబర్ ఇచ్చారు, ఇంటి పన్ను, కమర్షియల్ ట్యాక్స్ కడతా ఉన్నాం సార్. అన్ని ఇళ్ళకి ఇంటి పన్ను కడుతున్నాము. హోటల్కి కమర్షియల్ ట్యాక్స్ కూడా చెల్లిస్తూ ఉన్నాం సార్. సంవత్సరానికి 20,000 చెల్లిస్తూ ఉన్నాం సార్. రాత్రి 1 గంటప్పుడు ఎవరు లేని టైంలో వచ్చి అన్ని ఇళ్ళని పడదు, పిల్లలు లోపల ఉంటే కళ్ళు పెట్టి రానియకుండా ఆ గోళ్ళ పడేసిన బెజ్జలో వచ్చి పిల్లలు దూకొచ్చి పిల్లలు కాపాడుకొని, చిన్నపిల్లలు అదిరిపోయి జ్వరాలు వచ్చి కారం పట్లాలు తీసుకొచ్చి కొట్టి ఇట్లా నానా బీచ్ వచ్చి చేశారు. ఏందని అన్నయ్య మీదకి రాడ్లతో కొట్టారు. అన్ని తలక మీద, నడుము మీద, చేతుల మీద గాయాలతో ఉన్నాడు. మొత్తం కొట్టి తల్లులు పిల్లల్ని రోడ్లకు వేశారు. ఈ రోజు 2 రోజులు అయింది. నీళ్లు దువాలేక ఇక్కడ కూర్చున్నాం. ఎవరు మమ్మల్ని ఆశ్రయించి మమ్మల్ని మరి ఇట్లా న్యాయం చేసిన వాళ్ళు ఎవరు లేరు. కేసు కూడా పెట్టాం. కేసు పెడితే న్యాయం చేస్తాం అన్నారే కానీ ఇంతవరకు ఆ రోజు వచ్చారు, ఆ కేసు పెట్టిన రోజు వచ్చారు. మేము ఇక్కడ లారీలు, బస్సులు అన్నీ ఆపేసిన సమక్షంలో కాసేపు వచ్చారే కానీ ఇప్పుడు వరకు మళ్ళీ ఎవరు వచ్చి మమ్మల్ని అడిగి ఆదరించిన వాళ్ళు లేరు, మాకు న్యాయం చేసిన వాళ్ళు లేరు. అది మాకు ఉండడానికి తినడానికి ఏమి లేవు, బట్టలు లేవు, ఉండడానికి రూమ్ లేవు.
తెట్టేసుకో మా కుటుంబం నిన్నటాచి 2 రోజులు బట్టి అట్టాను. నీళ్ళకి కూడా వాటర్ పేకపోయారు, కరెంటు పేకపోయారు, ప్రతి ఒక్కరు పేకపోయారు. ఇక్కడ మమ్మల్ని రోడ్డు పాలు చేశారు. ఈ కారం మొత్తం కొట్టి కళ్ళల్లో కొట్టి కారం ఈ మోతను బీభత్సం చేశారు. అది తగిన చర్య తీసుకోవాలి. మమ్మల్ని ఇంత హింసించిన మనిషిని ఇంతవరకు పోలీసులు దేనికి అరెస్ట్ చేయలేదు. అది ఇంత కారం కొట్టి ఇంత బీభత్సం చేశారు. వాళ్ళు ఎందుకు ఇంతవరకు చర్య తీసుకోలేదు? అదేమంటే అడిగితే తీసుకుంటామమ్మా అంటున్నారే కానీ చర్య తీసుకోలే. 2 రోజులు అయింది. 2 రోజులు చర్య తీసుకోవడానికి మరేంటి కారణాలు? మా కెమెరాలు రికార్డ్ అయినవన్నీ పీక్కొని పోయారు. అది సీసీ కెమెరా పుచ్చేయడం మొత్తం వాళ్ళే తీసుకెళ్ళిపోయారు. అది మాకు న్యాయం జరగాలి.